హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకోవాలని నాకు కామెంట్లో చెప్పండి. మా చెట్టు ఫస్ట్ జాంపండు దేవుడి దగ్గర పెడదాం అనుకున్నా, కానీ రామచిలక తినేసింది. సర్లే అని ఇంకోటి కోస్తే దాన్ని కూడా తినేసింది, చూసుకోకుండా కోసేసాను. ఇలా వీడియోలు తీసే టైంలో మా అమ్మ బుజ్జి వినాయకుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసింది. చూడండి, భలే బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు కదా. ఈ బుజ్జి వినాయకుని తీసుకెళ్ళి పీటపై అలంకరించేసింది. బుజ్జి కొడియాలతో మా అమ్మ అయితే సూపర్గా వినాయకుని పూజించేసిందండి. పూజ అంతా అవుతున్న టైంలో మా అమ్మమ్మ పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా నా బుర్ర అయితే తినేస్తుంది. ఏంటి అబ్బా చెప్పవే బాబు అంటే, ఆడపిల్ల కాళ్ళకి పసుపు అందాం, పసుపు రాసుకోవాలి, నాన్ స్టాప్గా తినేస్తే పూజ అయ్యే ముందు పసుపు రాసి గుడికి వెళ్ళాం. పూజ అంతా అయ్యాక గుళ్ళో ప్రదక్షిణలు అంతా అయ్యేసరికి చాలామంది అయితే ఉన్నారండి. నాకైతే చాలా టైం పట్టింది. గుడిలో ప్రదక్షిణలు అంతా అయిపోయాక కొంచెం సేపు కూర్చుందాంలే అనుకున్నా, కానీ అంతమంది జనం ఉండేసరికి ఇంటికి రాక తప్పలేదు. జనమంతా వీళ్ళందరికీ వెయిట్ చేసా వీడియో తీయడానికి. ఇదిగోండి మా ఊరి వినాయకుడు. మీరు కోరుకున్న కోరికలు మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.